హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? సరే. సో మనం ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు, సో ఈ మధ్యకాలంలో చాలామంది కూడా రీయూనియన్ అయిందని చెప్తున్నారు. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకేనా? సో ఏదైనా సరే నా రెమెడీ చేసేటప్పుడు పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి. ఒక నమ్మకంతో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకంతోనే చేసుకోండి. సరేనా? నెగిటివిటీలో ఏ రెమెడీ చేయొద్దు. సరేనా? సో పర్సనల్ రీడింగ్ ఎవరికైనా సరే కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఓకేనా? ఓకే. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఓకేనా, బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష, చేతబడి, ఓకేనా. సో ఇంకా విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణము, భూ తగాదాలు, ఆస్తి తగాదాలు, ఓకేనా, ప్రేమికుల మధ్య గొడవలు, కోర్ట్ ఇష్యూస్, విదేశీ ప్రయాణాలు, వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు ఇష్యూస్ ఉంటే, వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. సరేనా? ఓకే. సరే, మనం ఈరోజు రీడింగ్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. 2 డెక్స్ నుంచి నేను కార్డ్స్ తీసుకుంటాను ఈరోజు. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, నో కాంటాక్ట్ అండ్ సపరేషన్లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని మనం చూద్దాం. సరేనా? ఓకే. కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. 1 సెకండ్. ది హెరోఫెంట్. 1 సెకండ్. ఓకే. ఓకే. సో ది హెరోఫెంట్ అండ్ the death card. Okay. The high priestess and the devil, the chariot. Okay, ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. సరేనా? సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్రస్తుతము వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే వీళ్ళు క్లియర్గా ఇక్కడ ప్రస్తుతం ఈ పర్సన్ అయితే మంచి స్టేజ్లో అయితే లేరు. ప్రస్తుతం ఈ పర్సన్ అంటే వాళ్ళ బాడీ ఏదోలా అంటే జర్నీ ట్రిప్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఏదో ఒక జర్నీ చేయాలి, ఏదో ఒక ట్రిప్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. సో అందరితో కలిసి కానీ అంటే మైండ్ మాత్రం విపరీతంగా అంటే నిద్ర లేకుండా ఆలోచించడం, ఆ అబ్సెషన్. ఓకేనా? సో ఆ అబ్సెషన్తో వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, దాన్ని అంటే ఒక అబ్సెషన్లో ఉన్నారు. విపరీతంగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. నిద్ర లేకుండా ఆలోచించడము, ఒక అబ్సెషన్, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, ఆ అబ్సెషన్ని చంపటానికి వాళ్ళు యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇవన్నీ చేయడం. సో ప్రస్తుతానికైతే మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు. ఓకేనా? ఏదో ఒక విషయానికి సంబంధించి వీళ్ళు ఏంటంటే ఒక భయము, ఒక డిసప్పాయింట్మెంటు, భయపడుతున్నారు. ఏదో ఒకటి, ఒక గిల్టీ అనేది అయితే ఉందో, ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ అయితే వీళ్ళని కిల్ చేస్తుంది డెఫినెట్గా. ఓకేనా? సరే, ఇంకా చూద్దాం. అంటే ఈ పర్సన్ అయితే ఎక్కడికో
ట్రిప్కి రెడీ అవుతున్నారు, ఎక్కడో ఒక దూర ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారు. అది ఫ్రెండ్స్తో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు. సో అంటే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఒక ట్రిప్ అనేది కనిపిస్తుంది. దాని గురించే వీళ్ళు ఏంటంటే కొంచెం చాలా అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు, ఏదో గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఒక ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, చాలా ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు. రాత్రి పగళ్ళు ఒక విషయం గురించి ఆలోచించడం, ఇది ఒక సిచ్యువేషన్ గురించి అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి గురించి, అంటే ఒక పర్సన్ గురించి అవ్వచ్చు, అండ్ ఒక ఫ్యామిలీ గురించి అవ్వచ్చు. వాళ్ళు కొంతమంది నెగిటివ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి కొన్ని ఏంటంటే అలవాట్లు, కొంచెం అడిక్షన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఇప్పుడిప్పుడే కొన్ని అడిక్షన్స్కి అడిక్ట్ అవుతున్నారు. అంటే వీళ్ళ దగ్గర కొన్ని ఏంటంటే డెఫినెట్గా వీళ్ళ దగ్గర కొన్ని ఇక్కడ హై ప్రిస్టెస్తోని కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. సో నేను రాశులు కూడా చెప్తాను చివరిలో, సరేనా? రాశులు, నెంబర్స్ కూడా చెప్తాను. అంటే వీళ్ళ దగ్గర కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అవి దాస్తున్నారు, వాళ్ళు హైడ్ చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట. అంటే ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు. అంటే కొంతమంది వాళ్ళ మైండ్ శాంతపరచుకోవడానికి చెప్పే కదా, యోగా కావచ్చు, ఓకేనా, మెడిటేషన్ కావచ్చు, ఏరోబిక్స్ కావచ్చు, ఓకేనా, లేదా ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నారు అన్నమాట. సో వీళ్ళు ఓవర్ థింకింగ్, స్ట్రెస్, అబ్సెషన్ని చంపడానికి ఇవన్నీ ట్రై చేస్తున్నారు. యోగా, మెడిటేషన్, ఏరోబిక్స్, ఇంకా టెంపుల్స్కి వెళ్ళడము, స్పిరిచువాలిటీలో ఉండడము, ఎక్కువగా పూజలు చేయడము. సో కొంతమంది రాత్రిపూట కూడా వచ్చేసి ఏమంటారు, స్లీప్ యోగా, స్లీప్ మెడిటేషన్, స్లీప్ యోగా లాంటివి కూడా చేస్తున్నారు కూడా. సో ఇంకా పూజలు చేయొచ్చు, ఏదైనా మంత్ర జపం చేయొచ్చు, ఓకేనా. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఈ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ లాగే కనిపిస్తున్నారు. ఎక్కువగా పూజలు చేసే, ఎక్కువగా డివైన్ని నమ్మే పర్సన్ లాగే కనిపిస్తున్నారు ఈ పర్సన్ వచ్చేసి, ఓకేనా. ఓకే, అంటే ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఈ అబ్సెషన్, నెగిటివ్ థింకింగ్, ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారని మాత్రం మనం చెప్పచ్చు, ఓకేనా. సరే, ఇంకా చూద్దాం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ పర్సన్ అయితే అంత మంచి స్టేజ్లో అయితే లేరని అయితే మనం చెప్పాలి. ఏదో తెలియని అబ్సెషన్, ఏదో ఒక విషయానికి సంబంధించి భయపడడం, ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ అయితే వీళ్ళలో ఉంది, ఓకేనా. సరే, ఇంకా చూద్దాం అసలు వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం ఇంకా చూద్దాం మనం టారో కార్డ్స్తోనే, సరేనా. ఈ వ్యక్తి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది మన టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం. ఇంకా ది డెవిల్ కార్డ్, ఓకే, వేరే డెక్ నుంచి తీసుకున్నాను. స్టార్ కార్డ్, 2 ఆఫ్ కప్స్, ఆల్రెడీ దీనిలో కూడా ఒక డెవిల్ వచ్చింది మనకి, ఓకేనా. వేరే డెక్ నుంచి సెండ్ 4 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఈ కార్డ్స్ 5 కార్డ్స్ తీసుకున్నాను. మీ 5 కార్డ్స్తో మీకు క్లారిఫై చేస్తాను, సరేనా. సో మీ కార్డ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయా? ఇట్స్ ఓకే, ఐ థింక్. సరే, వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీ దగ్గరికి అయితే తొందరగా వచ్చేసి, అంటే ఏమంటారు, ఒక క్లారిఫికేషన్, ఒక క్లారిటీ ఇవ్వాలి, ఒక యాక్షన్ తీసుకోవాలని, ఇంకా మీ ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ డిస్ప్యూట్స్, మనస్పర్ధలు, ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. ఇద్దరు ఒకరినొకరు ఏమి చెప్పుకోవట్లేదు, వాళ్ళు మీకు చెప్పట్లేదు, మీరు వాళ్ళకు కన్ఫెస్ చేయడం, ఎక్స్ప్రెస్ చేయడం లాంటివి లేవు. సో వాళ్ళకి మనసులో ఫీలింగ్స్ ఏంటంటే మీ దగ్గరికి తొందరగా వచ్చి ఒక క్లారిటీ ఇవ్వాలి, ఓకేనా. సో ఏంటంటే నేను అలా చేయలేదు, ఓకేనా, నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావు, ఓకేనా, నువ్వు ఆ సిచ్యువేషన్లో నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఓకేనా. సో నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు, అపార్థం చేసుకుంటున్నావు, ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్, డిస్కషన్స్ జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళే ఏమంటున్నారంటే మీకు ఒక సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట, ఓకేనా. ఎలాగైనా సరే ఈ పర్సన్ని నేను పొందాలి,
అది మోసం చేసా అంటే చీట్ చేసా, దగా చేసైనా సరే, మోసం చేసైనా సరే ఈ వ్యక్తిని నేను పొందాలి. అది ఫిజికల్ డిజైర్ అయినా సరే, ఓకేనా. ఇది ఫిజికల్ డిజైర్ అవ్వచ్చు. కానీ అంటే వీళ్ళు ప్రేమతో వీళ్ళు మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు. అండ్ మీరు సోల్మేట్ అనుకుంటున్నారు. ఇక్కడ డెఫినెట్గా కూడా మీరు సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు. ఇంకా వచ్చేసి మీరు అనుకుంటున్నారేమో నాది వన్ సైడ్ లవ్ అని, అంటే నేను లవ్ చేస్తున్నానని. కానీ ఇది మ్యూచువల్. ఇద్దరు ఒకరినొకరు ఏ విధంగా అయితే ఇష్టపడుతున్నారో, సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అదే విధంగా ఇష్టపడుతున్నారు. మీరు ఏ విధంగా అయితే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ కూడా డెఫినెట్గా అదే రకంగా ఇష్టపడుతున్నారు. వీళ్ళు వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ డెఫినెట్గా ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ లాగే ఉంది. ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ డెఫినెట్గా ఇది ఒక సోల్మేట్ కనెక్షన్. కానీ మీరు ఎక్కడ దూరం అవుతారేమోనని ఒక రిగ్రెట్, ఓకేనా. మీరు ఎక్కడ దూరం అయిపోతారేమో, ఎక్కడ మీరు తనను వదిలేసి వెళ్తారేమో అని ఒక భయము, ఓకేనా. వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగానే చూస్తున్నారు. వీళ్ళు మిమ్మల్ని ఒక స్టార్ లాగానే చూస్తున్నారు వీళ్ళు, ఓకేనా. అంటే మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు ఎంత బాగా చూస్తున్నారు అనేది వీళ్ళకి తెలుసు, ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని చాలామంది ఇష్టపడతారు. మిమ్మల్ని మీకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఇష్టంతో చూస్తుంటారు అనేది ఈ పర్సన్కి తెలుసు, ఓకేనా. అది ఎక్కడైనా కావచ్చు, అది డైరెక్ట్గా కావచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మీరు పనిచేసే ఆఫీస్లో అవ్వచ్చు. మీకు మంచి పేరు, అంటే మీకు ఒక మంచి పేరు ఉంది, ఓకేనా. ఒక గౌరవం కూడా ఉంది, ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, ఓకేనా. సో మొత్తానికి మీకంటూ ఒక మంచి పేరు, గౌరవం కూడా ఉంది మీకు సొసైటీలో. దానికని మీరు ఎక్కడ దూరం అయిపోతారని తనకు ఆ భయం అనేది ఉంది, ఓకేనా. అయితే ఈ పర్సన్ ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను చాలా చాలా అలసిపోయాను, మీ విషయంలో పోరాడి అలసిపోయానని చెప్తున్నారు, ఓకేనా. సో అలాగని చెప్పేసి వాళ్ళు మీ దగ్గర రావాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ప్రయత్నం అయితే ఆపలేదు, కొంచెం అబ్సెషన్ అయితే ఉంది. వీళ్ళు మీ దగ్గర ఖచ్చితంగా వస్తారండి, ఓకేనా. సో ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే, నేను చాలా చాలా వెక్స్ అయిపోయాను, నేను చాలా చాలా అలసిపోయాను, మీ విషయంలో పోరాడి అలసిపోయానని చెప్తున్నారు. అలాగని చెప్పేసి వీళ్ళు మీ దగ్గరికి వచ్చే ప్రయత్నాలు మాత్రం వీళ్ళు ఆపరు. మీ దగ్గరికి రావాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళు మీ దగ్గరికి అయితే వస్తారు, ఓకేనా. సో వెరీ గుడ్ అండి. అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీసే ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. సో మరి నేను రాశుల పరంగా ఒక్కసారి చెప్తాను. సో రాశుల పరంగా చూసుకుంటే ఇక్కడ కన్యా రాశి వాళ్ళు ఉన్నారు. సో కన్యా రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు, సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు, మేషరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కన్యా రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ, ఓకేనా. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 17, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 15, నెంబర్ 4, నెంబర్ 13, నెంబర్ 5, నెంబర్ 7, నెంబర్ 15, ఓకేనా. నెంబర్ 17, ఓకేనా. ఇంకా ఇవి వచ్చేసి నెంబర్ 13 ఉంది, నెంబర్ 2 కూడా ఉంది. సో ఈ నెంబర్స్ ఏంటంటే మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా ఒక మెమరబుల్ డే మీరు ఇద్దరు కలిసిన ఆ రోజైనా అయి ఉండొచ్చు, సరేనా. అది సో మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో అంటే అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఎంతో కొంత మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.